హైవేస్ ఇది క్యాటలిస్ట్ ఏపీ ఛానల్ ఇవ్వాల్సిన వీడియో. బట్ క్యాటలిస్ట్ శివప్రసాద్ ఎస్పీ మెయిన్ ఛానల్ ఇస్తున్నా. ఎందుకో తెలుసా? మంచి ప్రభుత్వం ఎవరిది? మన కూటమి గవర్నమెంట్ చంద్రబాబు గారు. నిజమే, చాలా మంచి ప్రభుత్వం. ఇప్పటికీ టీడీపీ వాళ్ళ మీద దాడులు చేస్తుంది వైసీపీ వాళ్ళు. ఎందుకంటే మంచి ప్రభుత్వం టీడీపీది, వాళ్ళు ఏం చేయరు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే అధికారులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారో వాళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఎందుకంటే మంచి ప్రభుత్వం చంద్రబాబుది. ఇప్పటికీ ఆనాడు టీడీపీ వాళ్ళని వేధించిన వైసీపీలు ఎవరైనా బయట బిందాసగా తిరుగుతున్నారు. ఎందుకు? మంచి ప్రభుత్వం చంద్రబాబు గారిది. ఎందుకంటే రూల్స్ ఫాలో అవుతారు. వైసీపీలో ఉన్నప్పుడు అలా కాదు కదా, వాళ్ళు ఇష్టం ఇంకా చెలరైపోయారు. ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చాక జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ 2019 నుంచి 2024 మధ్య బాధలకు గురైన వాళ్ళు, వేధింపులకు గురైన వాళ్ళు ఈరోజు ఇదే అంటున్నారు. ఏంటంటే అసలు ఎందుకున్నాను మిమ్మల్ని నేను గతంలో వీడియోలు ఇచ్చా. చంద్రబాబు ఏదైనా స్ట్రాటజీ ప్రకారం వెళ్తారు, పద్ధతి ప్రకారం వెళ్తారండి. బట్ ఈరోజు అధికారులు కలసత్వం చూస్తుంటే ఏకంగా రంగరాజ్ మిశ్రా ఐ థింక్ సో కమిషన్, అది ఏంటంటే ఏకసభ్య కమిషన్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాల, మాదిగ, రెల్లి, ఇంకో కులం మీద ఉండే ఈ వర్గీకరణ ఎలా చేయాలి, ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ, ఎస్సీడీ ఇలానా, లేదన్నప్పుడు ఓన్లీ రెండా, లైక్ ఎలా ఏంటి అని. మాదిగ ఉపకులాలు మొత్తం ఒకటి, మాల ఉపకులాలు మొత్తం ఒకటి, అండ్ రెల్లి ఇంకోటి సమ్ ఏదో క్యాస్ట్ అండి ఇంకోటి ఉంది. ఎస్సీలు నాకు తెలిసి 4 మెయిన్ కులాలు ఉన్నట్టుగా ఉన్నాయి. అందులో డివైడ్ చేసి ఇద్దామన్నట్టుగా. అందులో ఒకదానికి సంబంధించి చాలా లీస్ట్ అనమాట, చాలా తక్కువ ఉంటారు వాళ్ళు. దెన్ వాళ్ళకి 1% ఇస్తే సరిపోయింది, రిమైనింగ్ ఉన్న 2% వీళ్ళకి డివైడ్ చేసి సరిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అది. ఒకప్పుడు చంద్రబాబు గారు చేశారు. బట్ ఆ తర్వాత కోర్టు రూల్స్ అవన్నీ మొత్తం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు మరలా కోర్టు తీర్పిచ్చింది కాబట్టి దెన్ వీ కెన్ మూవ్ ఆన్. మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు ఎస్సీ వర్గీకరణ చేసని. దెన్ ఇంకా ఏకసభ్య కమిషన్ వేశారు. అలా జరుగుతున్న మూమెంట్లో అనంతపురం జిల్లాలో, అనంతపురం కలెక్టరేట్లో ఏకసభ్య కమిషన్ ముందు అనంతపురం జిల్లా కలెక్టర్, సత్యసాయి జిల్లా కలెక్టర్ ఉన్నారు. అండ్ అనంతపురం జిల్లా సంబంధించి డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ డిఆర్ఓ, మండల రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ ఎలాగో అలా డిస్ట్రిక్ట్ ఒక రెవెన్యూ ఆఫీసర్ ఉంటారు. ఆయన పేరు మలోలా. ఐఎమ్ షూర్ మీలో చాలా మంది అతని విధానాన్ని చూసి అంతమంది అక్కడ ఉన్నారు. ఎస్సీ వర్గీకరణని అపోజ్ చేస్తూ కొంతమంది, సపోర్ట్ చేస్తూ కొంతమంది, వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళతో సభ నడుస్తూ ఉంది. ప్రశాంతంగా కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని అందరూ ఉండంగా రమ్మి ఆడుకుంటాడు ఈ మనిషి. వీడియో అటాచ్ చేస్తాను చూడండి. ఇది కెమెరామెన్లు ఒకళ్ళు చక్కగా షూట్ చేసి అప్లోడ్ చేస్తారు. ఇక అప్పుడు జనానికి బలి వెలిగింది. అమ్మ బాబోయ్, ఇంత మంచి ప్రభుత్వమా చంద్రబాబు గారిది! ఏకంగా అధికారులు వచ్చేసి కీలకమైనటువంటి ఒక సమావేశంలో మొబైల్లో రమ్మీ గేమ్ ఆడుకుంటున్నారా? అమ్మ బాబోయ్, చాలా మంచి ప్రభుత్వం అండి మీదని చెప్పేసి అంటున్నారు. వైసీపీ వాళ్ళు అయితే, సాక్షులు అయితే ఘోరాతి ఘోరంగా వేసేశారు. చేతగాని వాళ్ళు పరిపాలిస్తుంటే ఇలాగే అధికారులు అలసత్వంతో ఉంటారు, అడ్డదిడ్డంగా ఇలాగే ఉంటారని. అర్థమవుతుందా మీకు? ఇంత ఘోరంగా అసలు నాకదే అనిపించింది. అధికారులు ఇంత అలసత్వంగా ఎలా ఏంటని. అండ్ ఇందా నేను చెప్తున్నా కదా, ఇతను రిజర్వేషన్ ఉందా లేదా నాకు తెలియదు, నేను ఆ టాపిక్ జోలికి పోను. కానీ ఏ అధికారి అయినా సరే వన్స్ మనం ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ బేస్ మీదో లేదా ఇంటర్వ్యూ లేకుండానో ఒక ఉద్యోగం వచ్చిందంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏదైనా సరే, మీకు వచ్చినటువంటి ఉద్యోగానికి మీరు న్యాయం చేయండి. మనం చేయలేమలేరా, అరే మనకెందుకు లేదు అని రాజీనామా చేసి వెళ్ళిపోయండి. లేదా ఆడుకుంటాం, పడుకుంటాం, తింటాం, ఎంజాయ్ చేస్తుంటే సెలవు పెట్టి ఎంజాయ్ చేయండి, ఎవడొద్దన్నాడు. ఆఫీస్ అవర్స్లో అందరూ ఉండంగా ఇంత నిర్లక్ష్యం, ఎంత బాధ్యత రాహిత్యం ఏంటి అసలు? నిజంగా నాకైతే ఫీజులు ఎగిరిపోయింది. ఇంత ఘోరంగా ఉన్నారు ఏంట్రా బాబు ఆఫీసర్లే. ఇమీడియట్గా ఇది కలెక్టర్ దృష్టికి వెళ్ళింది, సీరియస్ అయ్యారంట. అండ్ కమిటీ కూడా ఇది వేశారని అంటున్నారు. మరి ఏం శిక్షలు చేస్తారు, లేదా ఆ కమిటీ ఏం చర్య తీసుకునేది ఏంటనేది నాకు తెలిసి మీడియాలో అయితే రాదు. ఇంటర్నల్గా అయితే చర్య తీసుకుంటారో చూద్దాం. బట్ ఈ వీడియో ఏపీలో ఉన్నటువంటి పాలకులకి, ఏపీలో ఉన్నటువంటి ఉద్యోగులకి ఒక లెసన్ లాంటిది, ప్రజలకు వచ్చేసి అవేర్నెస్ లాంటిది. మంచి ప్రభుత్వంలో ఎవరు ఎలా ఉంటారు ఏంటని.